బాలయ్య అఘోరాగా కనిపిస్తే జీరో ప్రమోషన్స్ తో కూడా అఖండ బాక్సులు బద్దలయ్యాయి. అఘోరాగా ఇక్కడ డైలాగ్ కొడితే నార్త్ ఇండియాలో మొత్తం రీసౌండ్ వచ్చింది. అసలు అఖండాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే రికార్డులు బద్దలయ్యాయి. కానీ తెలుగులోనే రిలీజ్ చేసి ఆ తర్వాత హిందీ డబ్ వర్షన్ని యూట్యూబ్లో వదిలారు. ఇప్పుడు అఖండ 2ని మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియన్స్కి సౌత్ మూవీస్ అంటే మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలంటే క్రేజ్ పెరుగుతోంది. కారణం కంటెంట్ కాదు, కల్చర్ని సనాతన ధర్మాన్ని పిక్చరైజ్ చేస్తున్న విధానానికి మన వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. అలాంటి టైంలో అఖండ వస్తే సునామీకి మించి అని చెప్పాలి. కానీ తెలుగులో మాత్రమే వచ్చింది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కోసం అఖండ 2ని హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. సెన్సేషన్ న్యూస్ ఏంటంటే ఆ అఘోరా పాత్రకి నెక్స్ట్ లెవెల్లో నాగసాధు పాత్రని జోడించి నిజంగానే ఇది జరుగుతుందా? అవును, నిజంగానే జరుగుతుంది. నటసింహం బాలయ్య అఖండాలో హీరోగా అఘోరాగానే కనిపించాడు. కానీ అఖండ 2లో మూడో పాత్రలో నాగసాధుగా కూడా అదరగొట్టబోతున్నాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాగసాధు పాత్రలో తను చేసేది నెగిటివ్ రోల్. అప్పుడెప్పుడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ జైలవకుశ పాత్రలో కామెడీ టచ్, మరో పాత్రలో కన్నింగ్ లుక్, మూడో క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో రావణాసుడుగా కనిపించాడు. ఈ అన్ని క్యారెక్టర్స్ కంటే నెగిటివ్ రోల్లో హైలైట్గా నిలిచింది. తన కెరీర్లో ఫస్ట్ టైం 3 క్యారెక్టర్స్లో తారక్ కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడు బాబాయ్ బాటలోనే అబ్బాయి మూడో కన్ను తెరవబోతున్నాడా? మూడో పాత్రలో విలనిజం చూపించబోతున్నాడా? అఖండ 2లో నాగసాధు పాత్ర కోసం నెగిటివ్గా కనిపించబోతున్నాడని టాక్ వస్తుంది. నటసింహం బాలయ్య ఇంతవరకు నెగిటివ్ రోల్ చేయలేదు. ఇన్స్పైర్ చేసిన కథ వస్తే విలన్గా కనిపించడానికి కూడా రెడీనే అని ఎన్నోసార్లు చెప్పాడు. కాకపోతే తన సినిమాలోనే తనే హీరో, తనే విలన్గా నటిస్తానని ఎన్నోసార్లు చెప్పాడు. ఆ మాట నిజమైంది. అఖండ 2లో 2 పాత్రలో తానే హీరోగా, విలన్గా ఒక పాత్రలో వేయబోతున్నాడని టాక్. బాలయ్య ప్రతినాయక పాత్రలో ఎలా ఉంటాడో చూడాలి మరి.